ప్రతి ఒక్కటి ఏమో ముందుకు తీసుకొని వచ్చి పేదవాళ్ళకని మంచి చేయడం కానీ, రోడ్స్ ఫార్మేషన్ చేయడం కానీ, ఆ స్ట్రీట్ విషయంలో కానీ ప్రతి ఒక్కటి చాలా మంచిగా వెళ్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ని చాలా మంది విమర్శిస్తున్నారు కదా. విమర్శించే వాళ్ళు ఉంటే ఉంటారు, ఎవరు ఉండకుండా ఉంటారు చెప్పండి. ప్రతి ఒక్కరు విమర్శించే వాళ్ళు. పాలిటిక్స్ అనక విమర్శించడం లేకుండా ఎవరు ఉంటుంది? ఎక్కడైనా కానీ విమర్శించడం ఉంటుంది. అది మనం ఈ చెవిలో ఇది ఈ చెవిలో వదిలేయాల్సిందంటే మనం చేసుకునే పని మనం ముందుకు చేసుకొని పోతా ఉండాలి. సో డిప్యూటీ సీఎం నుంచి తీసేస్తామని కొంతమంది వ్యాఖ్యలు చేశారు టీడీపీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ. వాళ్ళు చెప్తారు, వాళ్ళకి ఏం చెప్తారు, ఎలా తీసేస్తారు? ఏమీ లేనప్పుడు ఆదుకునేది పవన్ కళ్యాణ్, ఏమి లేనప్పుడు టీడీపీ ఆదుకునేది పవన్ కళ్యాణ్. లేకపోతే ఈరోజు టీడీపీ జనసేన వచ్చిండేదే కాదు, అతని వల్లే వచ్చింది. వాళ్ళు నేషనల్ మీడియానే మా ఆంధ్రప్రదేశ్ చూసిందంటే కేవలం పవన్ కళ్యాణ్ వల్ల. ఎవరైనా హిస్టరీలో ఎవరైనా కానీ 21 ఎమ్మెల్యే సీట్స్, ఎంపీ సీట్స్ ఎవరైనా తీసిందని ఎవరూ తీయలేదు. నేషనల్ మీడియాలో తీయలేదు, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ తీయలేదు. వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టైం. మరి అస్సాంలో ఒరిస్సాలో ఎవరు తీసారు వాళ్ళు? ఎక్కడ 100% గెలిచింది. 100% కాదు, 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు. ఎక్కడ 100% రిజల్ట్ ఎక్కడ? అన్ని చెట్ల గెలిచింది ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది. 100% లో వచ్చింది. నేను చెప్పేది, మీరు చెప్పింది ఏమై వాళ్ళని తీసేస్తారు అన్నారు కదా. ఎలా తీసేస్తారు బ్రో? వాళ్ళు తీసే ఛాన్స్ లేదు. చంద్రబాబు కూడా చెప్పింది కదా ఆ తర్వాత, మీరు అలాంటి వ్యాఖ్యలు ఏమి మాట్లాడద్దండి, అలాంటిది ఏమి ఇంటర్ఫియర్ అవ్వద్దండి, ఆ విషయాలు చెప్పద్దు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్లనే గెలిచిందని మీరే అంటున్నారు, టీడీపీ గెలిచింది. కానీ టీడీపీ వాసులు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ మా వాళ్ళు గెలిచారంటున్నారు. అలా గెలుస్తుంది బ్రో, ఏమీ లేనప్పుడు ఉండింది పవన్ కళ్యాణ్. ఆ ఒక్క రోజు నైట్ మాత్రం అలా లేకుండా ఉంటే ఏమి ఉండేది.